హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసి 42వ భాగాన్ని వినిద్దాం. నా ప్రతిఘటని మొత్తం లెక్క చేయని సిద్ధార్థని చూస్తుంటే నాలో సహనం చచ్చిపోతుంది. ఇక ఇవన్నీ కాక ఊపిరి బిగబెట్టి కూర్చున్నాను. కనీసం చస్తే అయినా పీడ వదులుతుంది అని. ఎంత బలవంతంగా ఊపిరి బిగబెట్టి కూర్చున్నానంటే కళ్ళు తేలేసిన ఊపిరి పీల్చుకోవడం లేదు. నేను ఇంకాసేపు ఉంటే చచ్చిపోతానని తెలుసు. ఈ క్షణం చచ్చిపోవడమే బెటర్ అనిపించింది నాకు. ఓయ్, ఊపిరి పీల్చుకో, నా చెంపలు తడుతూ చెప్పారు సిద్ధార్థ్. తను భయపడుతున్నాడని తెలుస్తుంది. నాకు కళ్ళు ఆల్మోస్ట్ మూతలు పడిపోయాయి నావి. సరిగ్గా అదే టైంలో రూమ్ డోర్ కొడుతున్నారు బయట నుండి. దిక్కున లేచి నాకున్న కట్టులన్నీ తీసేసి వెళ్ళి డోర్ తీశాడు. ఆల్మోస్ట్ మూసుకుపోయిన కళ్ళల్లో నుండి పోలీసులు కనిపిస్తున్నారు నాకు. ఇక్కడేం అవ్వట్లేదు అన్నావు, చూస్తుంటే తెలియట్లేదు ఏం జరుగుతుంది అని ఆ వెనకొన్న మనిషి మీద అరుస్తూ లాడ్జ్ అని పేరు పెట్టుకోవడం మానేసి ఓయో అని ఒక స్టైలిష్ నేమ్ పెట్టుకోవడం, లోపల అన్ని దొమ్మరి పనులు చేయడం. ఇంకొకసారి దొరికితే నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాను. రేయ్, ఎవర్రా మీరు? ఆ అమ్మాయి ఏంటి చూస్తే చిన్నపిల్లలాగా ఉంది అని పక్కన విసిరేస్తున్న నా ఐడెంటిటీ కార్డు తీసి, స్టూడెంట్వి, ఇంజనీరింగ్ చేస్తూ ఎందుకమ్మా ఇలాంటి పనులు అని అరిచారు ఆ పోలీస్. నేనేదో చెప్పేలోపు తను ఇక్కడ అమ్మాయే సార్ అన్నాడు ఆ ఓయో అతను. అసలు అతన్ని నేను చూడడమే ఇది మొదటిసారి. చిచి, ఇవేం పనులమ్మా? అమ్మా నాన్న పంపే డబ్బు సరిపోకపోతే అడగాలి, లేకపోతే ఖర్చులు తగ్గించుకోవాలి. ఇలా పక్కలెక్కుతారైతే ఇంకా అసహ్యంగా అని అరుస్తూ ఫోన్ తీసి మీ వాళ్ళకి ఫోన్ చెయ్యి అన్నారు నన్ను. అంతలోనే ఆ ఓయే అతనే కల్పించుకుని, ఈ అబ్బాయికి అలాంటివేమీ తెలియదు సార్, ఇదే మొదటిసారి, పెద్దింటి అబ్బాయి, కాస్త చూసి చూడనట్టు వదిలేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. సార్, నేను ప్రాస్టిట్యూట్ కాదు, తను నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి రేప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. గొంతులో మిగిలిన ఆ మాత్రం శక్తితో చెప్పాను. దొరికిన తర్వాత ప్రతి ప్రతివ్రత చెప్పే కథలు ఇవే కానీ, అమ్మ కానిస్టేబుల్, ఆ పిల్ల ఫోన్ తీసి చెయ్యి వాళ్ళ అమ్మ బాబులకు ఫోను. ఊరి నుండి వచ్చి ఏమేం కార్యక్రమాలు వెలగబెడుతున్నారో అక్కడ వాళ్ళకి తెలియాలి కదా. అంతకంటే ముందు పిల్లకి కాస్త నీళ్ళు పోయమ్మా, బాగా అలసిపోయినట్లుండది, మాటలు రావడంలే. ఆ మాట అతను ఎంత వంకరగా అన్నాడో వినగానే సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది. ఇంకెప్పుడు ఇట్లాంటి చోట్ల కనపడడానికి వీల్లేదు, పో, మీడియా రాకుండానే పో ఇక్కడి నుండి అని సిద్ధార్థకి చెప్పారు అతను. సార్ ప్లీజ్, నేను నిజంగా అలాంటి దాన్ని కాదండి. మా క్లాస్మేట్స్ అందరూ మూవీకి వెళ్తుంటే వాళ్ళతో పాటు వచ్చాను. అక్కడ మూవీ థియేటర్లో నాతో మిస్బిహేవ్ చేశాడని నేను బయటకు వచ్చేయబోతుంటే తను నా వెనకే వచ్చి నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు అన్నాను నేను. అంటే ఆ అబ్బాయి ఎవరో నీకు తెలీదా? తెలుసు, తను మా కాలేజీలో ఒకప్పుడు చదివేవాడు సార్. మరి అంతమంది అమ్మాయిలను వదిలేసి నీ ఒక్కరితోనే ఎందుకు తీసుకొచ్చాడు? తను నన్ను కొన్ని రోజులుగా ఇలానే హింసిస్తున్నాడు సార్. చాలా మా సోది కబుర్లు, ఇలాంటి వేదవ పనులు చేయడానికి సిగ్గుండాలి. అయినా నీతో మాటలేంటి? ఆ అమ్మాయిని కిందికి లాక్కొనరా కానిస్టేబుల్, మీడియా వాళ్ళు వస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. సిస్టర్ ప్లీజ్, నిజంగా నేను ప్రాస్టిట్యూట్ కాదండి. ఈ దెబ్బలు చూడండి, అతను కావాలని నన్ను ఫోర్స్ చేసి రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. సరిగ్గా అదే టైంకి మీరు వచ్చారు. ఏడుపుని బిగబెట్టుకుంటూ చెప్పాను. చూడు తల్లి, నాకు అవన్నీ అర్థమవుతాయి. నీ ఒంటి మీదన దెబ్బలు చూస్తేనే అది ఎవరైనా చెప్తారు, కానీ వాడున్నాడే పెద్ద దరిద్రుడు, లంచాలు తీసుకుంటూ ఇలానే అమాయకుల్ని అరెస్ట్ చేస్తాడు. ఈ ఓనర్ వాడికి బాగా కావాల్సిన వాడు. అసలు నిజానికి రైడే జరగకూడదు, కానీ మా సిఐ గారు పట్టుబట్టి పంపించేసరికి వచ్చాం. నా మాట విని మీ వాళ్ళకి ఫోన్ చేయి అని ఫోన్ ఇచ్చింది. నేను ఫోన్ చేయలేను సిస్టర్ ప్లీజ్, నేను అలాంటి దాన్ని కాదు, ప్లీజ్ నన్ను విడిపించండి. ఆవిడ కాళ్ళ మీద పడిపోయి చెప్తుంటే, ఏమ్మాయ్ ఫోన్ చేసావా అని కింద నుండి అరుపు వినిపించింది. సరిగ్గా అదే టైంకి నా ఫోన్కి కాల్ చేస్తున్నాడు రిషి. రిషి అంటే ఎవరు? నా ఫోన్ వైపే చూస్తూ అడిగింది. నేనేం మాట్లాడలేదు. కాల్ కట్ అవ్వబోతున్న టైంలో వెంటనే లిఫ్ట్ చేసింది ఆవిడ. హలో, చిత్రా సుబ్బలక్ష్మి అని నా ఐడి కార్డ్ చూసి చెప్తూ, తెలుసా అమ్మాయి అంది ఆవిడ. అటండి రిషి ఏం చెప్పాడో తెలియదు, కానీ ఆ అమ్మాయి ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరుక్కుంది. ఒక్కసారి ఇసుక తోట ఓయో దగ్గరికి రండి, కొంచెం త్వరగా, ఎక్కువ టైం లేదు అని ఫోన్ కట్టేసి పద అని నన్ను తీసుకొని కిందికెళ్ళింది. ఐ రియల్లీ విష్ ఇందాకే నా ప్రాణం పోయి ఉంటే బాగుండేదని. అంతకంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు నాకు. ఎవరికి ఫోన్ చేసావమ్మాయి? వాళ్ళ బావ అంట సార్. అది బావ ఒక పక్క, డబ్బున్న అబ్బాయి ఒక పక్క, సరిపోతారా? ఇంకా ఎవరైనా కావాలా అని చీత్కారకంగా చూస్తూ, ఇంకా రారేంట్రా బాబు ఈ మీడియా వాళ్ళు, ఫస్ట్ ఫ్లోర్లో 2 అమ్మాయిలు, ఈ అమ్మాయి, మొత్తం 3 కదా, వాళ్ళకి స్కార్ఫ్లు కట్టండి అన్నాడు అతను. ఆల్మోస్ట్ పరిగెడుతూ ఆయాసంగా లోపలికి వచ్చాడు రిషి. రిషిని చూడ్డానికి కూడా ధైర్యం చాలడం లేదు నాకు. తల దించేసి నించున్నాను పూర్తిగా.
ఎవరు? సుబ్బు, చిత్ర అంటూ ఆయాసంగా చెప్పాడు. ఓ, ఆ అమ్మాయి బావా? హా, నిన్నెక్కడో చూశాను అబ్బాయి. రాత్రి 8 గంటలకు వచ్చే వంటల ప్రోగ్రాంలో ఉంటావు కదా? హా, అవును సార్. అయ్య బాబోయ్, మా ఆవిడ నువ్వు గెలవలేదని ఇంట్లో నిరాహార దీక్ష చేసిందిరా బాబు. ఇటురా, మా ఆవిడికి నీతో ఫోన్ మాట్లాడిస్తాను. సార్, అవన్నీ తర్వాత. తన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్నాడు రిషి. ఆ అమ్మాయి నీకు మరదలేంటి? నువ్వు కూడా తన కస్టమర్వా? సార్ ప్లీజ్, తను నా మరదలు. తన కాలేజ్ టాపర్ సార్. యూనివర్సిటీకి వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు. ప్లీజ్ అలా మాట్లాడకండి. తను అలాంటి అమ్మాయి కాదు అన్నాడు రిషి. ఓలమ్మో, నాకే చెప్తున్నావా? డోర్ తీసినప్పుడు ఈవిడ పరిస్థితి చూపించాల్సింది. అయినా వాళ్ళ రూమ్లో ప్యాకెట్లు దొరికాయిగా, తమ్ముడికి ఇవ్వండి. పాపం, నమ్మకం ఎక్కువైనట్టుంది అన్నారు అతను. సార్ ప్లీజ్, తనేంటో నాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఆ సిద్ధార్థ్ అనేవాడు తనని హెరాస్ చేస్తున్నాడు. తనని ఫోర్స్ చేస్తుంటాడు. తన చెంప మీద దెబ్బలు చూడండి. ఇష్టంగా ఒప్పుకుంటే ఇలా దెబ్బలు ఎందుకు తింటుంది అన్నాడు రిషి అసహనంగా. ఈ మధ్య మీ వయసు వాళ్ళకి మంచం మీద వింత కోరికలు వస్తుంటాయి కదా. సార్ ప్లీజ్ సార్, ఇది ఒక అమ్మాయి లైఫ్కి సంబంధించిన మ్యాటర్. మీరు ఇలా జర్నలిస్ట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అని రిషి వాదిస్తున్నాడు. అప్పుడే మీడియా వ్యాన్లు లోపలికి వస్తూ కనిపించాయి బిల్డింగ్ లోపలికి. మీడియా వచ్చింది, వెకేట్ చేయండి ఇక్కడ నుండి అన్నాడు అతను. సార్, మీడియా వచ్చింది సరే, ఇప్పుడు తను ప్రాస్టిట్యూట్ అని మీరు అనుకుంటే తనతో పాటు ఉన్న అబ్బాయిని మీడియాకు చూపించండి. లేదు అంటే తను చెప్తుంది నిజమని నమ్మండి అన్నాడు రిషి కాస్త గట్టిగా. ఏంటి పోలీసుల మీద నీరో బాబు? అసలు అక్కడున్నది నువ్వే అని చెప్తాను చూసుకో. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నట్టున్నావు అన్నాడు అతను సీరియస్గా. చెప్పండి, కానీ అంతకంటే ముందు మా మావయ్యకి కాల్ చేస్తాను. అతను హైదరాబాద్ జోనల్లో ఏసీపీగా వర్క్ చేస్తున్నారు. ఒక్కసారి మాట్లాడి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పి చేయండి అని ఫోన్ కలపబోతుంటే రిషిని ఆపి పక్కకు లాక్కుని వెళ్ళాడు అతను. రిషి కూడా లంచం ఇచ్చినట్టున్నాడు. అటు నుండి రాగానే వెళ్ళమ్మా, నువ్వు ఇలాంటి ప్లేసుల్లో మీలాంటి చిన్నపిల్లలు ఉండకూడదు అని ప్లేట్ ఫిరాయించారు. మీకు లంచం కావాలని అడుగుంటే సరిపోయేదానికి ప్రాస్టిట్యూట్ అనే వర్డ్ యూజ్ చేయకుండా ఉండాల్సింది సార్ అన్నాడు రిషి. ఏంటి సార్, ఏదో ప్రాస్టిట్యూట్ అంటున్నారు అన్నాడు సిటీ కేబుల్ జర్నలిస్ట్. ఏం లేదయ్యా, ఇక్కడ మీటింగ్ కాదు, అక్కడికి వెళ్ళండి అని వాళ్ళని తరిమేసి, ఇందాకటి మాటలేం మనసులో పెట్టుకోకమ్మా, వెళ్ళు అన్నాడు. నేనేం మాట్లాడకుండా నా ఫోను ఐడెంటిటీ కార్డు తీసుకుని నడవడం స్టార్ట్ చేశాను. సుబ్బు అని నా వెనకే పరిగెడుతూ భుజం మీద చేయి వేశాడు రిషి. ఒక్క సెకండ్ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తుకొచ్చి ఇప్పటిదాకా బింకంగా ధైర్యాన్ని చూపించిన దాన్ని కాస్త ఇక తట్టుకోలేక విసిరేశాను తన చేతిని. ఏం కావాలి నీకు? తీసుకో. ఏం చూస్తావు? చున్నీ తీసైనా, టాప్ పోని అని చున్నీ తీసి విసిరేసి, మీ అందరికి ఇదే కావాలి కదా, ఇది తీసుకోవడానికి ప్రేమ అని, పెళ్ళి అని, ఫ్రెండ్షిప్ అని ఇన్ని కథలు పడాలా? డైరెక్ట్గా తీసుకో. ఇంకా నేను ఎందుకు బ్రతికున్నానో నాకే అర్థం కావడం లేదు, తీసుకో అన్నాను మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ. నాకు ఎదురుగా కూర్చున్నాడు రిషి కూడా. అప్పటికి కానీ నేను రిషితో మాట్లాడుతున్నానని సెన్స్ రాలేదు. సారీ రిషి అన్నాను చిన్నగా. తను కూడా ఏడుస్తున్నాడు. కంటి నిండా నీళ్లు తిరుగుతున్నాయి తనకు కూడా. తన పక్కనే ఉన్న చున్నీ తీసి నా ముందు పెట్టాడు. నేను ప్రాస్టిట్యూట్ కాదు రిషి. నేనేం ఒళ్ళు కొవ్వెక్కి తనతో ఇక్కడికి రాలేదు. తను నన్ను లాక్కొని వచ్చాడు, బలవంతంగా కొట్టాడు రిషి నన్ను. తను నా బాడీలో పార్ట్స్ని తనకి నచ్చినట్టు ముట్టుకున్నాడు, కిస్ చేశాడు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అన్నాను ఏడుస్తూ. చున్నీ సరిగ్గా వేసుకో సుబ్బు, టాప్ చిరిగిపోయింది అన్నాడు రిషి. నువ్వు కూడా నమ్మట్లేదా రిషి? ప్రామిస్గా నేను అని కంప్లీట్ చేయలేదు. నువ్వంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదు సుబ్బు అన్నాడు రిషి. ఎంత ధైర్యంగా మొలెస్ట్ చేశాడు. ఒక్క క్షణం ఆగితే నేనేం అయిపోయేదాన్నో తలుచుకుంటే భయంగా ఉంది రిషి. నాకేం చెప్పాలో తెలియడం లేదు, ప్లీజ్ ఏడవకు అని నాతో పాటే ఏడుస్తున్నాడు రిషి కూడా. నన్ను అందరూ ప్రాస్టిట్యూట్ అనుకుంటారు కదా, చీప్గా చూస్తారేమో కదా, నీ కంటికి కూడా నేను చీప్గా కనిపిస్తున్నాను రిషి. ఇన్ని కథలు నా దగ్గర పడుతుంది, వాడితో ఎంజాయ్ చేస్తుంది అనుకుంటున్నావా? సుబ్బు ప్లీజ్, నేను వినలేదు, వదిలే. మనం పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామా అన్నాడు రిషి. అమ్మమ్మకి తెలిస్తే తట్టుకోలేదు రిషి అన్నాను. అమ్మమ్మ గుర్తుకొచ్చి నా ఏడుపు వెక్కిళ్ళు అయిపోతుంటే. అమ్మమ్మ పరువు తీసేశాను కదా. బాబా, శ్రీజ అక్క నా కోసమే ఇంకా పిల్లల ప్లానింగ్ కూడా చేసుకోవట్లేదు. వాళ్ళకి విలువే లేకుండా చేశాను కదా. మా అమ్మ నాన్నకి విలువ లేకుండా చేశాను కదా అని చంపల మీద కొట్టుకుంటుంటే. ప్లీజ్ ఆపు సుబ్బు అన్నాడు రిషి. తనకి కూడా భయంగా ఉందేమో నన్ను ముట్టుకోవడానికి. లేదులే, నాకు ఇలానే అవ్వాలి. అమ్మమ్మ చదువుకోమని పంపిస్తే ప్రేమ గీమ అని వేషాలు వేశానుగా, నాకు ఇలానే అవ్వాలి. నువ్వు ఎన్నిసార్లు వాడు కరెక్ట్ కాదని చెప్పినా వినలేదుగా, ఇలానే అవ్వాలి నాకు అని చెంపలు కొట్టుకుంటుంటే
నాకంటే గట్టిగా చెంప మీద కొట్టుకున్నాడు రిషి. ఏం చేస్తున్నావు అని అరిచాను కోపంగా. నువ్వు సినిమాకి వెళ్ళను అంటే వెళ్ళమని చెప్పింది నేనేగా, మరి తప్పు చేసింది నేనేగా అన్నాడు రిషి. నా ఫోన్ తన మీదకి విసిరి, ఇంకొకసారి అలా కొట్టుకుంటే నేను కొడతాను ఈడియట్ అన్నాను అరుస్తూ. మరి నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటే చూడ్డానికి నాకు అలానే ఉంది సుబ్బు, ప్లీజ్ స్టాప్ ఇట్ అన్నాడు రిషి. నో రిషి, అసలు నాకు బ్రతికే హక్కే లేదనిపిస్తుంది, కానీ నేను చచ్చిపోతే అమ్మమ్మ బ్రతకలేదు అన్నాను ఏడుస్తూ. ఫస్ట్ ఇంటికి పద, ఆ అడ్రస్తో రోడ్డు మీద ఎందుకు అని ఆటో ఆపి అడ్రస్ చెప్పాడు రిషి. ఖాళీ ఆటోలో తనొక చివర నేనొక చివర కూర్చున్నాం. కళ్ళు పూర్తిగా కిందికి దించేసి ఏడుస్తూ ఉన్నాను నేను. మధ్యలో ఎక్కుతున్న వాళ్ళంతా రిషి సైడ్ కూర్చుంటే నెమ్మదిగా జరుగుతూ నా సైడ్కి వచ్చేసాడు. వేరే మనిషి శరీరం నన్ను తాకుతుంటే నాకు సిద్ధార్థ్తో జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రమే గుర్తుకొస్తున్నాయి. అక్కడున్నది రిషి అని నా సెన్స్కి చెప్పాలని తీవ్రంగా ట్రై చేస్తూ పిడికిలు బిగించి కూర్చున్నాను కళ్ళు మూసి. ఒక్క నిమిషం అన్నా అని ఆటో ఆపి తను ముందు ఆటో డ్రైవర్ పక్కకి వెళ్ళిపోయాడు రిషి. వెనక ముగ్గురం ఉండడంతో కొంచెం గ్యాప్ వచ్చి వేరే మనుషులను తగలడం లేదని కొంచెం ఊపిరి పీల్చుకొని నా చేతి మీద కనిపిస్తున్న సిద్ధార్థ్ గోటి గీతలను చూస్తున్నాను బాధగా. నేను తీసుకున్న ఒక్క ఆలోచన లేని నిర్ణయం నన్ను అందరి మధ్యలో దోషిని చేసింది. సొసైటీ దృష్టిలో ప్రాస్టిట్యూట్ చేసింది. దాని నుండి బయటికి ఎలా రావాలో తెలియడం లేదు. తను గట్టిగా లాగడం వల్ల కుడి చేయి పూర్తిగా విరిగిపోయినట్టు నొప్పి పెడుతుంది. తను ప్రెస్ చేయడం వల్ల బాడీ పార్ట్స్ అన్నీ పచ్చి పుండిలా నొప్పి పెడుతున్నాయి. నోరు తెరిస్తే నొప్పి వచ్చేస్తుంది. ఇవన్నీ ఎవరితో చెప్పుకోవాలి? ఫస్ట్ టైం నా బతుకు మీద నాకు విరక్తి కలుగుతుంది. అపార్ట్మెంట్ దగ్గర ఆటో దిగి డబ్బులు ఇచ్చేసి సుబ్బు అన్నాడు రిషి. హా అని తేరుకొని అపార్ట్మెంట్ వైపే చూస్తూ వస్తున్నాను అని దిగాను. నేను నడుస్తున్న అడుగులకి 4 అడుగుల దూరంలో నడుస్తున్నాడు రిషి. బావకి కాల్ చేస్తున్నట్టున్నాడు. హా వివేక్ అన్నా అంటున్నాడు. హా అదే, ఆ ట్రైన్ క్యాన్సిల్ అయింది, మేము బస్కి వెళ్తున్నాం, మీరు వచ్చే టైంకి మేము స్టార్ట్ అయిపోతాం. కీస్ వాచ్మెన్కి ఇస్తున్నాను చూసుకోండి. సుబ్బు ఫ్రెష్ అయిపోతుంది, తను నా హామీ అన్న, జాగ్రత్తగా చూసుకొని సేఫ్గా తీసుకొస్తాను అని కాల్ కట్ చేసేసాడు రిషి. నేను ఇప్పుడు అరకు రాలేను రిషి. నన్ను ఎవరైనా జస్ట్ తాకితే చాలు నాకు అదే గుర్తుకొస్తుంది. నా బాడీ అంతా బయటికి చెప్పుకోలేని సెన్సేషన్. దానికే నేను పిచ్చిదానిలా అయిపోతున్నాను. మీరు వెళ్ళండి, నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాను. రిషి, నేను మాత్రమే ఇప్పుడు బావ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే వెన్నులో వణుకు మొదలైంది నాకు. నాకు తెలుసు రిషి అలాంటి వాడు కాదని, కానీ భయం వేస్తుంది. రిషిని దూరంగా తోసేయమని మనసు చెప్తుంది. ఇల్లు దగ్గరవుతున్న కొద్దీ నాలో టెన్షన్ పెరిగి కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు. నేను ఇక్కడే ఉంటా, నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని నీ బ్యాగ్ తీసుకుని వచ్చే సుబ్బు, కొంచెం హై నెక్ వేసుకో, ఎవరికి దెబ్బలు కనిపించవు అన్నాడు రిషి. రిషి చిన్నగా పిలిచాను. నీకు నిజంగా హైదరాబాద్ జోన్ ఏసీపీ తెలుసా? నా మొహం నాకెవరు తెలీదు, జస్ట్ అతని ఇంటెన్షన్ ఏంటో తెలుసుకుందామని నేను అలా అన్నాను. ఏ అన్నాడు రిషి. ఏం లేదు అని లోపలికి వెళ్ళి డోర్ వేసుకుని అద్దం ముందు నించున్నాను. మొత్తం శరీరం మీద సిద్ధార్థ్ చేసిన అఘాయిత్యం తాలూకు మచ్చలు కనిపిస్తున్నాయి. నన్ను నేను అద్దంలో చూసుకోలేకపోతున్నాను అసలు. ఏడుస్తూ కూర్చున్న నన్ను డిస్టర్బ్ చేస్తూ డోర్ కొట్టాడు రిషి. వివేక్ అన్న వాళ్ళు వచ్చే టైం అయింది సుబ్బు అని. బ్యాగ్ సర్దుకొని బయటకు వచ్చాను. హుడీ వేసుకుని నా బ్యాగ్ తీసుకొని కీస్ వేశాడు రిషి. ఆ కీస్ వాచ్మెన్కి ఇచ్చేసి బయటికి నడుస్తుంటే సుబ్బు అన్నాడు రిషి. అన్నాను చిన్నగా. మా ఇంటికి వెళ్దామా ఉన్నపాటుకు అడిగాడు. ఎందుకు రిషి? జస్ట్ కొన్ని రోజులు, నీకు గాలి మార్పుగా ఉంటుంది. ఈ టైంలో అరకు ఎలానో వెళ్ళలేం కదా, ప్లీజ్ అన్నాడు రిషి. నాకు భయంగా ఉంది రిషి అన్నాను ఏడుపు వచ్చేస్తుంటే. ఐ ప్రామిస్, నీకు నా చెయ్యి కూడా టచ్ అవ్వనివ్వను. బస్సులోనే వెళ్దాం, అందరూ ఉంటారు, నీకు ఎటువంటి భయం ఉండదు ప్లీజ్ అన్నాడు రిషి. నువ్వు మంచోడు అని తెలుసు, కానీ భయం వేస్తుంది రిషి. వెక్కిళ్ళ మధ్యలో చెప్తుంటే ప్లీజ్ అన్నాడు రిషి బ్రతిమలాడుతూ. బస్సులో వెళ్దాం అన్నాను. ఇక తనని ఎక్కువ బాధ పెట్టడం ఇష్టం లేక. అసలు రిషి ఎందుకు అంతలా ఫోర్స్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు నాకు. రవి వాళ్ళని పిలవనా? వాళ్ళు వస్తే డిస్కంఫర్ట్ ఏమైనా ఫీల్ అవుతావా అన్నాడు రిషి. అప్పటికే టెన్షన్కి చెమటలు పట్టేస్తున్నాయి నాకు. ఇంకా సివరింగ్ స్టార్ట్ అయ్యేలా ఉందని అనుకునే టైంలో సరే వద్దులే, ఈ మాస్క్ పెట్టుకో అని ఇచ్చాడు రిషి. మొహానికి మాస్క్ తగిలించుకొని బస్ స్టేషన్లోకి వచ్చినాం. రిషి వాళ్ళ ఊరికి బస్ ఎక్కడానికి 3 టికెట్లు తీసుకొని వచ్చాడు రిషి. 3 ఎందుకు? ఎవరైనా వస్తున్నారా కంగారుగా అడిగాను. లేదు మనకే, నీ పక్క సీట్ ఖాళీగా ఉంటుంది, ఫ్రీగా కూర్చో, నేను వెనక సీట్లో టికెట్ తెచ్చుకున్నాను అన్నాడు రిషి. ఏమన్నా తింటావా అన్నాడు రిషి. వద్దు అని తలదించుకొని చెప్పాను.
ఆకలేస్తుందిగా, ఒక్క నిమిషం ఆగు అని బిస్కెట్ ప్యాకెట్లు చిప్స్ తీసుకొచ్చి నా పక్కన పెట్టి, డ్రింక్స్ నువ్వు తాగవు కదా, ఫ్రూట్ జ్యూస్ పార్సల్ చేయించనా అన్నాడు రిషి. వద్దు, ఏడుపును ఆపుకుంటూ చెప్పాను. సుబ్బు, ఏడవద్దు అని చెప్పలేను కానీ నువ్వు ఏడిస్తే నాకు బుర్ర పని చేయట్లేదు సుబ్బు. సొల్యూషన్ ఏంటి తెలియడం లేదు. ఈ ఊర్లో ఉంటే నాకు మెంటలెక్కి ఆ సిద్ధార్థ కానీ ఏం చేసి మళ్ళీ నీ మీదకి తీసుకొస్తానని భయం వేసి ఈ ఊరు వెళ్దామని అడుగుతున్నాను. నువ్వు ఇక్కడ కూడా ఏడుస్తుంటే నాకు వాడిని ఎలా కొట్టాలని ఉందంటే అన్నాడు రిషి పిడికిల్ని బిగించి. కళ్ళు తుడుచుకొని మామూలుగా కూర్చోడానికి ప్రయత్నిస్తున్నాను నేను. బస్సు వచ్చేసింది. మొత్తం 8 hours జర్నీ ఉంది కాబట్టి సెమీ స్లీపర్ బస్కి టికెట్స్ తీసుకున్నాం. లాస్ట్ బట్ 1 రోలో లెఫ్ట్ సైడ్ 2 టికెట్లు నాకు ఇచ్చి లగేజ్ నా పక్కన సీట్లో పెట్టేసి ఎవరైనా వచ్చి తీయమని చెప్పినా మొహమాటానికి కూడా తీయకు అన్నాడు రిషి. నేను నీ వెనకనే ఉన్నాను సుబ్బు, ఏం కాదు, ఎవ్వరు నీ దగ్గర కూడా రారు, ప్రశాంతంగా నిద్రపో అని. నీ ఇయర్ ఫోన్స్ మర్చిపోయినట్టున్నావు కదా, ఇదిగో ఇవి యూజ్ చేసుకో అని తనవి ఇచ్చేసి తన సీట్లోకి వెళ్ళిపోయాడు రిషి. ఆ 8 గంటల జర్నీలో నా 19 ఏళ్ల జీవితం కనిపించింది నాకు. విరక్తి, వైరాగ్యం అన్నీ కలిపి వచ్చేసాయి నాకు. ఈ బస్సు ఇక్కడే యాక్సిడెంట్ అయ్యి నేను మాత్రమే చచ్చిపోయి అందరూ బ్రతికినా బాగుండని మనసులో అనుకుంటూ అందరూ లైట్లాపి పడుకున్నారని వెనక్కి తిరిగి చూశాను రిషి వైపు. నేను కూర్చున్న వైపే చూస్తూ ఉన్నాడు రిషి. ఏమైంది, ఆల్ ఓకేనా చిన్నగా అడిగాను నేను వెనక్కి తిరగగానే. హా అని ముందుకి తిరిగిపోయాను మళ్ళీ. వాళ్ళ ఊర్లో బస్సు ఆగినప్పటికీ ఇంకా పొద్దున్నే 5 అయింది. బస్సు దిగి మేము ఊర్లోకి నడుస్తున్నప్పుడు అడిగాను రిషిని, రవి వాళ్ళకి ఏం చెప్పావు మరి మనం రాలేదని? ఏం చెప్పలేదు, నిన్ను మా ఊరు తీసుకెళ్తున్నానని చెప్పాను. వివేక్ అన్నకి ఇందాక మెసేజ్ చేశాను, అరకులో దిగాం, ఇక్కడ సిగ్నల్ లేదు, వచ్చాక ఫోన్ చేస్తానని. ఇంటికెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు ఫోన్ చేద్దాం అన్నాడు రిషి. నేనేం మాట్లాడలేదు. ఇక బస్ స్టాప్కి ఒక 5 నిమిషాల నడక దూరంలోనే వాళ్ళ ఇల్లు. కాలింగ్ బెల్ రింగ్ అవ్వగానే నోట్లో బ్రష్, చేతిలో పాల గిన్నె పట్టుకుని డోర్ తీశారా ఆంటీ. ఈరోజు 2 లీటర్లు అని నా వైపు చూసి, హే సుబ్బు, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అని షాకింగ్గా చూస్తూ, రే రిషి ఏంట్రా చెప్పాలి కదా, నేను చూడు పెదరాసి పెద్దంలా ఎలా ఉన్నాను, ఈడియట్ అని తిట్టి, దాదా లోపలికిదా అన్నారు ఆంటీ. మొహానికి మాస్క్ ఉన్న నన్ను గుర్తు ఎలా పట్టేశారనుకుంటూ లోపలికి వెళ్ళాను నేను. ఏదో పెద్ద పుస్తకం ముందేసుకొని చదువుకుంటున్న అంకుల్ కూడా మమ్మల్ని చూసి షాక్ అయ్యి, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ తల్లి, కంగ్రాట్స్ జాబ్కి, సో ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న అన్నారు. నోరు తెరిచి మాట్లాడడానికి కూడా ధైర్యం చాలకపోతుంటే నిజం తెలిసాక వీళ్ళందరినీ ఎలా ఫేస్ చేయాలన్న భయం పట్టుకుంది నాకు. అసలు వైజాగ్ నుండి స్టార్ట్ అవుతున్నప్పుడు ఇవన్నీ ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించిన ప్రయోజనం లేదని అర్థమై బాగున్నాను అన్నట్టు తలూపాను. మీ ఊర్లో ఇంకా కరోనా అయిపోలేదా? మా ఊర్లో అయిపోయిందే, ఇంకా మాస్కులేంటి? అయినా రవి వాళ్ళు మీరందరూ కలిసి అరకు వెళ్తామని అన్నారుగా, అందుకే మీకు ఫోన్ కూడా చేయలేదు నేను అని వాటర్ గ్లాస్ మా చేతికిచ్చి, ఫ్రెష్ అయ్యండి, టీ అలవాటు కదా మీ ఇద్దరికి, టీ పెడతాను అన్నారు ఆంటీ. తనకి డస్ట్ అలర్జీ వచ్చిందమ్మా, అందుకే వెళ్ళలేదు, మాస్క్ కూడా అని నాకు ఒక రూమ్ చూపించి, సోపు టవలు అన్నాడు రిషి నేను కూర్చున్న బెడ్ పక్కన వాటిని పెడుతూ. ఇక్కడికి ఎందుకు వచ్చాము రిషి, అంకుల్ ఆంటీని ఇంకా నేను ఫేస్ చేయగలనా, భయం వేస్తుంది, నా గురించి ఏమనుకుంటారు, బేలగా చూశాను తన వైపు. ఇప్పుడు నీకు ఒక ఫిమైన్ టచ్ అవసరం ఉంది సుబ్బు. శ్రీజ వదిన దగ్గర నీకు ఆ చనువు ఉన్నా ఈ సిచ్యువేషన్లో నువ్వు అంతగా వాళ్ళ దగ్గర ఓపెన్ అవ్వలేవు. అమ్మ దగ్గర అయితే నీకు ఆ తల్లి అనే భావం కలుగుతుంది అనుకుంటున్నాను. నువ్వేం ఓపెన్ అవ్వకు, నీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు, కానీ అమ్మతో ఫ్రీగా ఉండు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు రిషి. ఇంకేం మాట్లాడలేదు నేను. మొహం కడుక్కొని ఎర్రగా వాతలు పెట్టినట్టు కనిపిస్తున్న సిద్ధార్థ చేతివేలు అచ్చల్ని చూస్తూ మళ్ళీ మాస్క్ వేసుకుని వచ్చాను బయటికి. మళ్ళీ మాస్క్ పెట్టా, అక్కడ ఆ స్టీమింగ్ మిషన్ ఉంది, దాంతో స్టీమ్ పెట్టుకో, వెంటనే డస్ట్ అలర్జీ తగ్గుతుంది. మంజుకు ఎప్పుడు అలానే చేస్తాను, పద అని నా చేయి పట్టుకున్నారు ఆంటీ. చెయ్యి ముట్టుకోగానే నరనరాల్లో విషం కంటే త్వరగా భయం పాకేసింది నాకు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.